తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను రైట్ మనము చాలా రకాల తీగ మొక్కల్ని చూస్తూ ఉంటాం. లైక్ బీర కావచ్చు, సోర కావచ్చు, కాకర కావచ్చు, ఇలా చాలా రకాల పంటలు వేస్తూ ఉంటాం తీగ జాతికి సంబంధించి. అయితే ప్రస్తుతం నేను ఉన్నటువంటి ప్లేస్లో మనకు కనిపిస్తున్నటువంటి కాయలు చెమ్మకాయలు. దాదాపు ఇది నేను చిన్నగా ఉన్నప్పుడు చూసినటువంటి కాయ, తర్వాత చాలా రోజుల తర్వాత చూస్తూ ఉన్నా ఈ తోటను కూడా. సో ఈ యొక్క క్రాప్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే, ఈ తీగలకు సంబంధించి, ఈ తీగ జాతులకు సంబంధించి ఇట్లా కంప్లీట్గా కూడా మనం వేసుకోవాలి, పందిరిలా వేసుకోవాలి. పందిరి కింద పండేటువంటి పంటలు ఇవన్నీ కూడా. అయితే ఈ పందిరి పంటల్లో ఒక స్పెషాలిటీ ఉంది. ఈ పందిరి పంటల్లో ప్రత్యేకత ఏముంది అని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారా? అయితే ఒక ప్రత్యేకత గురించే ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియో చేస్తూ ఉన్నాం. మనం ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతంలో ఇప్పుడు మనకి ఇక్కడ ఇవన్నీ కూడా చెమ్మకాయలు, మనకు కాకరకాయ, అదేవిధంగా బీరకాయ, ఇటువంటి కాయలన్నీ కూడా మనకు ఈ తీగ పందిర్ల కింద కనబడతా ఉన్నాయి. సో ప్రస్తుతం మనం రంగప్రసాద్ గారి దగ్గర ఉన్నాం. ఆయన ఫామ్లో ఇక్కడ కంప్లీట్గా కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నదండి. సరే, అసలు ఏంటి అసలు నేను చాలా రోజుల తర్వాత నేను చిన్నప్పుడు చూసా ఈ చిమ్మకాయల్ని. అవునండి, చెమ్మకాయ ఇప్పుడు చాలా రేర్ వెరైటీ అయిపోయింది. అంటే ఇది మామూలుగా వైల్డ్గా పెరిగేదే, కానీ రేర్ వెరైటీ అయిపోయింది. ఇటువంటి కొన్ని రేర్ వెరైటీస్ అన్నీ కూడా మనం ఈరోజు వాడుకలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ మంచి న్యూట్రియంట్ వాల్యూ ఉన్నది, హెల్దీ డైటే. కానీ మనం ఎంతసేపు మనం ఇంతకుముందు కొన్ని వెజిటబుల్స్కే పరిమితం అయిపోయాం. మనకి చాలా రేంజ్ ఆఫ్ వెజిటబుల్స్ ఉన్నాయి. అవన్నిటిని కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలని ఈ పందిరి కింద చాలా రకాల ఒక బీన్స్ తీసుకుంటే 6-7 రకాలు వేస్తాము. చెమ్మకాయ, బీరకాయల్లో 5-6 రకాలు వేస్తాము. పొట్లకాయల్లో వేస్తాము 2-3 రకాలు. ఇలా చాలా రకాలుగా తీసుకొస్తాం. దాంట్లో భాగంగానే ఈ చెమ్మకాయని కూడా తీసుకొచ్చామండి. కానీ చెమ్మకాయ అనేది చాలా రేరు. నేను చాలా రోజుల తర్వాత చూసినటువంటి సార్. ఇప్పుడు నాకు ఇంకొక స్పెషాలిటీ కనబడుతుంది సార్. అంటే చాలా మంది ఏంటంటే ఈ పందిరిలో పెంచేది అంటే ఈ తీగ జాతికి సంబంధించినటువంటి పంటలు వేస్తూ ఉంటారు. చాలా మంది ఏంటంటే ఒకే రకమైనటువంటి క్రాప్ వేస్తూ ఉంటారు. మీరెందుకు మల్టీ క్రాపింగ్ కనబడుతుంది? నాకు స్టార్టింగ్ లో పొట్లకాయ దగ్గర నుంచి ఈ చివరి మీకు పొట్లకాయలో 2 రకాలు కనిపిస్తుంది. పందిరిలో మీకు చాలా రకాలు ఉన్నాయండి. మనకి ఈరోజు స్పేస్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ 2 చాలా ఇంపార్టెంట్ అండి. దాంట్లో భాగంగానే ఇప్పుడు రైతు ఒక క్రాప్ అయ్యాక క్రాప్ కాదు, కంటిన్యూటీ ఆఫ్ సైకిల్ అనేది మెయింటైన్ చేయాలి. దీంట్లో కూడా మేము ఇప్పుడు పందిరిలో పందిరి పైకి వెళ్ళేవి కొన్ని ఉంటాయి. పైకి వెళ్ళిపోయినప్పుడు కింద ప్లేస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలని అనుకుంటాం. ఆ కింద ప్లేస్ యూటిలైజ్ చేసుకుని ఎస్పెషల్లీ ఈ ఎండాకాలం వచ్చినప్పుడు ఆకుకూరలన్నీ కిందకి వెళ్ళిపోతాయి, కింద వేస్తూ ఉంటాం. మీరు అటు చూస్తే పుదీనా ఉంటుంది, గంగవాయిల కూర, పొనగంటి కూర, తోటకూర, ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ ఈ సమ్మర్ సీజన్లో ఏంటంటే ఇవి ఆకుకూరలు బయట పండడం కష్టం. పందిరి కింద అయితే కొంత షేడ్ ఉండటంతో పండుతుంది. అది కాకుండా ఈ తీగ జాతి వేసినప్పుడు కూడా మనం టైము మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుందామంటే ఇప్పుడు ఈ తమ్మకాయ అంతా ఇప్పుడు సీజన్ అయిపోయింది, ఇంకా దీని క్రాప్ సైకిల్ అయిపోయిందండి. ఈ క్రాప్ సైకిల్ అయిపోతుంది. ఇంకో ఇప్పుడు ప్రస్తుతానికి విత్తనానికి వదిలేసాము, ఇవన్నీ అయిపోతుంది. ఇది అయిపోయే లోపు నెక్స్ట్ కాకరకాయ పెట్టేసాము ఇక్కడ మధ్యలో. ఇంకా ఇదేమో తమ్మకాయ ఈల్డ్ తీసుకుంటున్నాము, ఇప్పుడు కాకరకాయ పెట్టాము. ఈ కాకరకాయ ఈ తీగ మన పందిరి పైకి వెళ్ళే లోపు ఇది మనకు ఒక 30 daysలో వెళ్ళింది అనుకోండి పైకి, 25-30 days, ఈ లోపు దీని క్రాప్ సైకిల్ అయిపోతుంది. సో ఈ 25 ఈ తమ్మకాయ అంతా తీసాక శుభ్రం చేసుకుని మళ్ళీ చేసుకుని ఇవన్నీ కాదు, బెడ్ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటాం, దానికి సరిగ్గా పోషకాలు ఇస్తాము. ఈ తమ్మకాయ తీసేసి ఈ పైకి వెళ్ళేసరికి ఈ తమ్మకాయ తీసేస్తాం. అప్పుడు ఇంకో 15 daysలో ఇది ఈల్డ్ జనరేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది కాకరకాయ. సో ఒక పంట ఉండగానే పక్కన ఇంకో పంట వేసుకుంటాం. దాన్ని పెంచాక ఈ ఫస్ట్ పంట క్రాప్ సైకిల్ అయిపోయాక ఇమీడియట్గా మనకి సెకండ్ ఇంకో క్రాప్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇలా కంటిన్యూటీ మెయింటైన్ చేస్తూ ఉంటాం. దీనివల్ల చాలా టైం సేవ్ చేసుకోగలుగుతాం. టైంతో పాటుగా క్రాప్ కూడా మనకు వెంటనే అందుతుంది. మధ్యలో రైతుకు గ్యాప్ అనేది రాదు. తనకి ఇది ఇన్కమ్ అనేది జనరేషన్ కంటిన్యూస్గా జరుగుతుంది. సరే, ఇప్పుడు తీగ జాతుల్లో కూడా మల్టీ క్రాపింగ్ చేయాలి అన్నటువంటి థాట్ అనేది ఏంటి అసలు? అంటే దాదాపు నేను చాలా ఈ వెరైటీస్ చూశాను. తీగ జాతుల్లో వెళ్ళాను, ఫార్మ్స్కి వెళ్ళినప్పుడు కూడా ఒకే రకం. ఒక దగ్గరికి వెళ్తే బీరేనే కనిపిస్తుంది, ఇంకో దగ్గరికి వెళ్తే కాకరే కనిపిస్తుంది. అలా కాదు, ఇది మల్టీ క్రాపింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇవి ఒకదానికొకటి బ్యాలెన్స్ అయిపోతుందండి. మనకి పెస్ట్ మేనేజ్మెంట్ ఈజీ అవుతుంది. ఒకటి వచ్చిందంటే, ఒక రకం పెస్ట్ వచ్చిందంటే క్రాప్ అంతా తుడిచిపెట్టుకుపోతుంది ఆ పందిరంతా. దీంట్లో అలా జరగదు. దీంట్లో ఏంటంటే పెస్ట్ మేనేజ్మెంట్ మనకి ఈజీగా జరిగిపోతూ ఉంటుంది. మనకి తర్వాత వేరియడ్ సైకిల్ ఉంటే ఒక పంట మనకి ఆ సీజన్లో దిగుబడి తగ్గినా లేకపోతే రేటు తగ్గిపోయినా మనకి నష్టం ఉండదు. ఇంకో పంట బాగా రేట్ ఎక్కువ వస్తుంది.
సో యావరేజ్ అవుట్ అవుతుంది. మనకి ఎప్పుడు కూడా తీవ్ర నష్టం అనేది జరగనే జరగదు. ఇప్పుడు సపోజ్ బీరకాయ ఒక్కోసారి రేట్ పడిపోవచ్చండి. ఆ బీరకాయలో రేట్ పడిపోతుంది కానీ నాకు కాకర, సొర, పొట్ల ఇవన్నీ ఉన్నాయి కదా! వీటన్నిటి మీద నాకు ఇది లేదా కాకర రేట్ పడిపోయిందనుకోండి, అన్ని రేట్లు పడిపోవడం అనేది వెరీ రేర్‌గా జరుగుతుంది. అవును. ఆ! సో, అంటే ఈ రేట్‌లను కంబైన్ చేసుకుంటే ఇప్పుడు యావరేజ్ అవుట్ సామాన్యంగా అయిపోతుంది. బీరకాయ పెరుగుతా ఉంటది. ఆ ఆ! టైంలో క్రాప్ తక్కువ వస్తూ ఉంటది. అవును. సో, అట్లాంటి టైంలో ఇది యూజ్ అవుతుంది. ఇది ఒకటి తగ్గిపోయినా ఇంకోటి పెరుగుతా ఉంటుంది. మనకి యావరేజ్ అవుట్ అయిపోయి రైతుకనేది నష్టం అనేది జరగనే జరగదు. హ్మ్. ఏదో ఒక పంట మీద వస్తా ఉంటుంది. ఒక పంట మీద బాగా రేట్లు తగ్గిపోయి ఇదైపోయినా వేరే పంటల మీద అన్నీ కలిపి వేసుకున్నాను. వేరే పంటల మీద దానికి లాభం వస్తుంది. సో, యావరేజ్ అవుట్ అయిపోతుంది. హ్మ్. సో, అన్నీ చేసుకున్నప్పుడే రైతుకు ఉపయోగం ఉంటుంది. ఒకటే చేసుకున్నానండి పొరపాటున అది సర్ప్లస్ అయిపోయి మార్కెట్‌లో రేట్ పడిపోయిందనుకోండి, తీవ్ర నష్టం జరుగుతుంది. ఇలాంటప్పుడు నష్టం జరగదు. ప్లస్ ఏమవుతుందంటే మీకు పంట పెస్ట్ మేనేజ్‌మెంట్ కూడా వీటిల్లో చాలా ఈజీ అవుతుంది. సరే ఇప్పుడు బేసిక్‌గా తీగ జాతుల్లో కొంత రైతులు ఇబ్బంది పడతా ఉంటారు. బేసిక్‌గా దేనికి ఈ ఇబ్బంది అంతా తలెత్తుతా ఉంటది రైతులకు? ఇబ్బందంటూ ఏముండదండి మనకి. మనం జాగ్రత్త చేసుకుంటే ఇబ్బందెందుకొస్తుంది? అంటే మనం మన టైంని గాని కేటాయించామంటే ఇబ్బందనేది రాదు. హ్మ్. మనం ఇక్కడ పంట పెట్టేసి మనం వేరే తిరుగుతా ఉంటే ఇబ్బందొస్తుంది. మనం దానికి ఏదైనా వస్తా ఉందంటే ఏం పురుగు వెంటనే అది స్ప్రెడ్ అవ్వక ముందర తీసుకోండి కేర్. హ్మ్. అది స్ప్రెడ్ అవ్వక ముందర కేర్ తీసుకోండి. హ్మ్. అవసరమైతే మరీ అది అన్‌కంట్రోలబుల్‌గా ఆ ప్లాంట్ ఒకటి తీసుకెళ్ళి బయట తీసుకెళ్ళి కాల్చేసేయండి. మిగిలిందంతా మేనేజ్ చేసుకోండి. తీగ జాతులకు సంబంధించినటువంటి క్రాప్ ఏసినప్పుడు మాకు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు తలెత్తుతా తీగ ఉంటాయి. జాతే కదండీ! మనం సరిగ్గా ఫస్ట్ దానికి మనం ల్యాండ్ ప్రిపరేషన్ అప్పుడు మంచి ఎరువు అది వేసుకొని, తర్వాత ఇప్పుడు చూడండి కిందంతా ఎంత కవర్ చేసాము. ఈ అవును. చె ఆ! మనం అనుకుంటే చెత్త కొత్తగా వచ్చినోడు ఏంటి అంత నీట్‌గా మెయింటైన్ చేయడం లేదనుకుంటాడు. మనకు కావాల్సింది దీనివల్ల ఏమవుతుందంటే మీకు జీవరాశులన్నీ బాగుంటాయి. జీవరాశులు బాగున్నప్పుడు బాగుంటుంది. హ్మ్. ఇప్పుడు దీంట్లో కూడా చూడండి మాయిశ్చర్ ఎలా ఉంటుంది. ఈ పైకి ఇలా ఉన్నా కింద చేసేసరికి చూడండి ఎలా మాయిశ్చర్ ఉందో. హ్మ్. అవును. కొంచెం ఆ! పచ్చి పచ్చిగానే కనిపిస్తా ఉంది ఇంకా. సో, పంట మార్పిడి కూడా ఇప్పుడు దీని చోట ఆ! ఇప్పుడు కాకరేసాము. ఈ కాకర లైఫ్ సైకిల్ అయిపోయే 1 మంత్ ముందు ఇక్కడ బీర పెడతాము. బీర పెట్టామో క్రాప్ రొటేషన్ కూడా జరిగిపోతా ఉంటుంది నాకు. అవును. సో, దీనివల్ల కొంచెం రైతులకు కొంచెం క్రాప్ రొటేషన్ జరుగుతా ఉంటుంది. మనకి స్పేస్ ఉన్న ప్లేస్‌ని మాక్సిమం యూజ్ చేసుకుంటా ఉంటాము. తర్వాత కంటిన్యూటీ ఆఫ్ సప్లై ఆఫ్ వెజిటబుల్స్ ఉంటుంది. యాహ్! థాంక్ యూ సార్. మరో థాంక్స్ కొత్త విషయాన్ని మాకు చెప్పారు కంప్లీట్‌గా. సో, రైతులు ఏదైనా కూడా పంట వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలైతే ఖచ్చితంగా తీసుకోవాలి. మేజర్‌గా ఈ తీగ జాతులకు సంబంధించి ఒక విత్తనం వేసినప్పుడు లైక్ బీర గానివ్వండి, లేదనుకుంటే సోర గానివ్వండి, ఏదైనా ఒక పంట స్టార్ట్ చేసినప్పుడు ఆ పంటను కొంత జాగ్రత్తగా చూసుకోవాలి. అది క్రాపింగ్ అయిపోయే ముందు దాదాపుగా ఒక 30 రోజుల ముందు నుంచే మరొక క్రాపింగ్ స్టార్ట్ చేస్తే రైతుకి ఒక సర్కిల్‌లా కంప్లీట్‌గా కూడా ఒక పంట అయిపోయేలోపు మరొక పంట చేతికి వస్తుంది. దానివల్ల రైతు పెద్ద మొత్తంలో లాభం తీసుకోవచ్చు అనేది రంగప్రసాద్ గారు చెప్తా ఉన్నారు. మరి రైతుతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తుండండి సుమన్ టీవీ. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.